మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం స్వాతంత్ర దినోత్సవం శుభవేళ ఓ స్ఫూర్తిదాయకమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం చినకాకాలంలో గల షైన్ ఆనంద శరణాలయానికి మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పొట్టి గిరిజ, కార్యదర్శి త్రిపురమల్లు పార్వతి, కోశాధికారి పొట్టి వెంకట కీర్తులు తమతో పాటు చిన్నారులను తోడ్కొని షైన్ ఆనంద శరణాలయానికి విచ్చేశారు. ఆనంద శరణాలయంలోని చిన్నారులతో మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులు మమేకమయ్యారు. డాక్టర్ గిరిజ, పార్వతి, కీర్తి స్వయంగా త్రివర్ణ బ్యాడ్జీలను శరణాలయం చిన్నారులకు ధరింపజేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అంతేకాదు జాతీయ గీతాలాపన, దేశభక్తి గీతాలను ఆలపింపజేసి చిన్నారుల్లో జాతీయతా భావాన్ని, దేశభక్తిని ఇనుమడింపజేశారు. షైన్ ఆనంద శరణాలయం చిన్నారులకు మిఠాయిలు, బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులతో వెళ్లిన చిన్నారులు దేశభక్తి గీతాలకు లయబద్ధంగా నృత్య ప్రదర్శనలు చేసి షైన్ ఆనంద శరణాలయంలోని చిన్నారుల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పొట్టి గిరిజ, కార్యదర్శి త్రిపురమల్లు పార్వతి, కోశాధికారి పొట్టి వెంకటకీర్తి స్థానిక మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా షైన్ ఆనంద శరణాలయంలో చిన్నారులతో కలిసి ఈ వేడుకలో పాల్గొనటంపై సంతోషం వ్యక్తం చేశారు. నేడు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం వారు షైన్ ఆనంద ఆశ్రమంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ గీతము, దేశభక్తి గీతాలు, వందే మాతరం ఇవన్నీ కూడా చాలా బాగా ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా బాగా ఆలపించారు. ఎంతోమంది త్యాగధనులు మరి త్యాగం చేసి మనకి ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. దీన్ని మన దేశం 80 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చి మరి ఎంతో అభివృద్ధి చెందింది. మన దేశం స్వాతంత్రం వచ్చాక పురోగతితో మన దేశం చాలా ముందుకెళ్తుంది. ఈ షైన్ ఆశ్రమంలో చాలామంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మేము తెలుపుతున్నాము. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం అంటే జెండా ఎగరేసుకోవడమే కాదు, స్వాతంత్రం అంటే స్వేచ్ఛగా మన కాళ్ళ మీద మనం నిలబడ్డం. 200 సంవత్సరాలుగా బ్రిటిష్ వారి పరిపాలనలో మన భారతీయులు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి వీరే కాదు ఇంకా చాలా వందల మంది స్వాతంత్ర సమరంలో పాల్గొని వారి ప్రాణాలను త్యాగం చేశారు. వారి ప్రాణ త్యాగమే మనకి స్వాతంత్రం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ఇంకా ఉన్నత శిఖరాలకు చేరాలని, ఈ 80 సంవత్సరాల్లో దేశంలో మన ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విలువల్లో కానీ, అంతరిక్షాలకు కానీ మనం ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచాము. ఇంకా 2047 అంటే తెలుసా, వికసిత్ భారత్. మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు జరుపుకునే సంవత్సరం. అప్పటి వరకు మనం ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాం. ఈరోజు నేటి బాలరే రేపటి పౌరులు. మనందరం కూడా ఇప్పుడు మనం చదివే చదువు, వేసే ప్రతి అడుగు వికసిత్ భారత్కి చేరువ చేయాలి. అంతేకాదు మనలోనే చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు ఉంటారు. డాక్టర్స్, ఇంజనీర్లు, సైంటిస్టులు, ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ అందరూ కూడా మన నుంచే వస్తారు. మీరందరూ కూడా అలాంటి పురోగతిని సాధించాలని కోరుకుంటున్నాను. జై హింద్. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం అని మనం ఎందుకు అనుకుంటున్నాము? స్వాతంత్రం అంటే ఫ్రీడమ్ కదా. ఫ్రీడమ్ ఎందుకు వచ్చింది మనకి పూర్వకాలంలో 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు. అంటే మన ఇష్టాలకి
ఏమీ ప్రాధాన్యత ఉండదు. వాళ్ళు ఏం చెప్తే అదే మనం వినాలి. అంతా వాళ్ళే మనల్ని రూల్ చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల నుండి గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, నేతాజీ, అల్లూరి సీతారామరాజు ఇలా ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం పోరాడి వారి సొంత జీవితాన్ని కూడా పక్కన పెట్టి మన దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి ఎంతగానో వాళ్ళన్ని త్యాగాలు చేసి, కొంతమంది అహింసా మార్గంలో, కొంతమంది తమ తమ తెలివితేటలతో ఎంతో ఉన్నతంగా ఆలోచించి పోరాడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారనమాట. ఆ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం కూడా ఎంతో ఉన్నతంగా ఎదగాలి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరంతా కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఉన్నత శిఖరాలకి అధిరోగమించాలి. ఓకేనా? అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.